రైట్ తెలంగాణలో ప్రెజెంట్ జరుగుతున్న కులగణన స్కానింగ్ మాత్రమే కాదని ఒక మెగా హెల్త్ చెకప్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు కులగణన జరిగితే జనాభా నమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వగలమన్నారు. కానీ కొందరు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని, అలాంటి వారిని ద్రోహులుగా పరిగణించాలన్నారు సీఎం రేవంత్. మీరు చదువుకున్న విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా కులగణను విజయవంతం చేయాలి. రేపు మీ రిజర్వేషన్లు 50% దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి. రేపటి భవిష్యత్తులో నిధులు జనాభా దామాష ప్రకారం నిధుల కేటాయింపు జరగాలి అంటే కులగణన జరగాలి. మీ చదువులకు ఉన్నత విద్యా అవకాశాలు రావాలి అనంటే కులగణన జరగాలి. మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ తలుపు తట్టాలి అంటే ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేయబోతున్న కులగణన ఈ దేశానికే ఆదర్శంగా ఉండబోతుంది. 2025 జనగణనలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణనను కూడా అందులో చేర్పించి తద్వారా రాజకీయ రిజర్వేషన్లు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లను 50% పైబడి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కులగణనను కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నకి చెప్పండి, ఇందులో పాల్గొనేలా చెయ్యండి.